ఈరోజు మన వీడియోలో ఓలా S1X మరియు S1X ప్లస్ రెండు సెన్సార్లు కానీ డ్యామేజ్ అయిపోతే ఎలాగ మనం స్టార్ట్ చేయాలి చూడండి. రెండు సెన్సార్లు కూడా ఓపెన్ చేసి ఉంచాము. ఆ సెన్సార్లు రెండులో ఒకటి, అందులో ఒకదాన్ని కట్ చేసుకోవాలి. మీకు వారంటీ అనేది వస్తుంది, భయపడిన పని లేదు. అలా కట్ చేసి ఉంచుకున్న తర్వాత దీనికోసం తెలుసుకొని కొన్ని నిజాలు ఉన్నాయి. సెన్సార్లు రెండు డ్యామేజ్ అయిపోయాయి కదా, మనం ఇలాగ ఆల్ట్రేషన్ చేసుకున్న తర్వాత డ్రైవ్ చేస్తే 20-30 కన్నా స్పీడ్ వెళ్ళకూడదు. వెళ్ళినచో మోటార్ కంట్రోల్ అవ్వక యాక్సిడెంట్ అవుతుంది. మరియు క్రూజ్ కంట్రోల్ కూడా ఉపయోగించకూడదు. ఉపయోగించిన యెడల క్రూజ్ ఆఫ్ అవ్వక యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు ఆ సెన్సార్కి కట్ చేసిన దాన్ని రెండు పక్కల రెండు స్లీవ్లు తీసుకోవాలి. అలాగ తీసుకొని ఒకవైపు కనెక్ట్ చేయాలి. అలా కనెక్ట్ చేసిన తర్వాత వెహికల్ మీకు తెలియాలి కదా, స్టార్ట్ అవుతుందా లేదా అని చూడండి. వెహికల్ స్టార్ట్ చేస్తే పవర్ బటన్ నొక్కమని ఉంటుంది. ఇప్పుడు బ్రేక్ సెన్సర్ రెండు వైర్లని అలా కలపండి. కలిపి వెహికల్ స్టార్ట్ చేయండి. వెహికల్ అనేది డ్రైవ్ మోడ్కి వస్తుంది, కానీ మూవ్ అవ్వదు. ఎక్సలరేటర్ ఇచ్చినా మూవ్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి అంటే వైర్ అలా డిస్కనెక్ట్ చేసి ఎక్సలరేటర్ ఇవ్వాలి. బండి అప్పుడు మూవ్ అవుతుంది. తెలిసింది కదా, రెండు సెన్సార్లు డ్యామేజ్ అయితే ఎలా రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకవేళ మీరు చేసుకోని ఎడల మీ లోకల్లో ఉన్న మెకానిక్ ఈ వీడియో చూపిస్తే